హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు కలకలం సృష్టించింది. బొలారంలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఓ కారు తోపుడు బండ్ల మీదకు దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద సమయంలో కార్తిక్ ఎల్లంకి అనే న్యూరో సర్జన్ కారును నడిపారు. వేగాన్ని నియంత్రించలేక రహదారి పక్కనున్న తోపుడు బండ్లపైకి కారు దూసుకెళ్లింది. గాయపడ్డ సయ్యద్ పాషాను ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తారని కార్తిక్ కత్తాపూర్కు తీసుకెళ్లారు. అక్కడ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి పరారయ్యారు. సయ్యద్ పాషా పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ సుస్మిత అందిస్తారు. సుస్మిత, శ్రీ ఆలస్యంగా బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ తోపుడు బండ్ల మీదకి ఒక కారు దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో కార్ డ్రైవ్ చేసిన వ్యక్తి ఒక ప్రముఖ ఆసుపత్రికి చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ ఎల్లంకిగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత కారును వెంటపడి కార్ఖానా వద్ద స్థానికులు పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో సయ్యద్ పాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఎడమ వైపు కాలు, ఛాతీ ఎముకలు, భుజం ఫ్రాక్చర్ అయినట్టుగా తెలుస్తుంది. తన సొంత ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయిస్తానని పాషాని అత్తాపూర్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి పారిపోయినట్లుగా కూడా కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సయ్యద్ పాషా పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆసుపత్రి బిల్లులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నట్టుగా పాషా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. స్థానికులు డాక్టర్ ని పోలీసులు అప్పగిస్తే వదిలేశారని కుటుంబ సభ్యులు ఆరోపణలు ఒకవైపు చేస్తున్నారు. అయితే కారుపై ప్రీవియస్ గా కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్లు కొన్ని చలానాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా డేంజరస్ వెహికల్ ఉన్నట్టుగా కూడా చలానాలు చూపిస్తున్నట్టుగా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అయితే 3 రోజుల తర్వాత సయ్యద్ పాషాని ఎక్కడైతే అడ్మిట్ చేశారో ఆసుపత్రికి వచ్చి చూసేందుకు వచ్చినట్టుగా కూడా డాక్టర్ కార్తిక్ వచ్చినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అయితే యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని ఏ విధంగా ఐసీయూలోకి పంపించి ఆ వ్యక్తిని చూపించే ప్రయత్నం చేస్తారని కూడా కుటుంబ సభ్యులు ఒకవైపు గొడవ పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అయితే ఒకవైపు కుటుంబ సభ్యులు ఆ యాజమాన్యం పైన అలాగే డాక్టర్ పైన కూడా పోలీస్ స్టేషన్ లో వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కానీ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు చర్యలు తీసుకోకపోగా 41 CRPC నోటీసులు ఇచ్చి పంపించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలంటూ కూడా యాజమాన్యం పైన డాక్టర్ ఎల్లంకి కార్తిక్ పైన కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ సుస్మిత.